హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదొచ్చేసి ఈ రోజు మార్నింగ్ వీడియో అనమాట. మా హస్బెండ్ ఖుషి తల్లి అయితే నిద్ర లేవలేదు. ఇంకా నేనైతే లెగిసి బ్రష్ చేసి వంటగదిలోకి అయితే వచ్చాను. తర్వాత నైట్ అయితే అసలు అంట్లేమి తోమలేదనమాట. దానికి తోడు మా హస్బెండ్ నైట్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అని ఏవో వేసుకున్నాడు. ఇంకా అంట్లయితే చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇంకా ముందు అంట్ల పని స్టార్ట్ చేసామంటే చాలా లేట్ అయిపోతుందని ముందైతే టీ పెడుతున్నాను. మా హస్బెండ్ టీ ఇస్తే గానీ నిద్ర లేవడనమాట. ఇంకా మేమైతే పాల ప్యాకెట్లు తెచ్చిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. ఇంకా గడ్డ కడుతుంది కదా, వాటర్ లో ఒక 10 మినిట్స్ అయితే ఉంచేస్తాను. ఆ తర్వాత ప్యాకెట్ మొత్తం కట్ చేసి గిన్నెలో అయితే వేసి కాగబెట్టేస్తాను. ఇంకా గడ్డ మొత్తం కరగడానికి టైం అయితే పడుతుంది కదా, అందుకని చెప్పి కాగినంత వరకు పాలైతే పోసి టీ అయితే చేసేస్తున్నాను. ఇంకా మేమైతే షుగర్ తో కాకుండా బెల్లంతోనే టీ అయితే చేసుకుంటాము డైలీ కూడా. ఇంకా ఆ పాలల్లోనే టీ పొడి కొంచెం వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క దంచి వేస్తాను. ఆ తర్వాత 2 యాలకులను కూడా దంచి వేసేస్తాను. ఇంతకు ముందు అయితే యాలకుల పొడి చేసుకుని వేసుకునేదాన్ని. ఈ మధ్య అసలు కుదరట్లేదు. సమ్మర్ వచ్చేసింది కదా, బాడీ అయితే చాలా వీక్ అయిపోతుంది. ఏ పని చేయాలన్నా అస్సలు చేయబుద్ధి అవ్వట్లేదు. ఈ సంవత్సరం ఎండలైతే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు కదా, మన పిల్లలతో పాటు మన హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా టీ అయితే మరిగిపోయింది కదా, లాస్ట్ గా బెల్లం పొడి అయితే వేస్తున్నాను. ఇంకా టీలో బెల్లం సరిపోయిందా లేదా అని కూడా నేను కర్రీస్ ని మనం ఎలా టేస్ట్ చేస్తామో అలాగే చేస్తానన్నమాట. చాలా మంది టేస్ట్ చేయకుండా అంచనాగా వేసేస్తూ ఉంటారు. నాకైతే అలా రాదు. ఏదో ఒకటి తక్కువ అవడమో ఎక్కువ అవడమో కంపల్సరిగా జరుగుతుంది. అందుకే నేనైతే టేస్ట్ చేస్తాను. నాకైతే ఇంట్లో చేసే ప్రతి పని ఇష్టంగానే చేస్తాను, కానీ ఒక్క అంట్లు తోమడం అంటే చాలా చిరాకు వేసేస్తుంది. టీ తాగే 10 మినిట్స్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనులు గుర్తురావు. ఇంకా టీ తాగి అయిపోయిన తర్వాత పనులన్నీ ఒకేసారి గుర్తొచ్చేస్తాయి. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది కదా, మా హస్బెండ్ అయితే లేవలేదు, వెళ్ళి లేపాలి. ఇంకా నేను వెళ్ళేసరికి ఖుషి తల్లి అయితే లెగిసి కూర్చుంది. వాళ్ళ డాడీని లేపుతుంటే ఎలా చూస్తుందో చూడండి. టీ ఇవ్వడానికి మా హస్బెండ్ లేపడానికి కూడా అదొక టాస్క్ అనమాట. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కంపల్సరిగా వెయిట్ చేపిస్తాడు. మొత్తానికి టీ అయితే తీసుకుని తాగుతున్నాడు. ఇంకా మన ఖుషి తల్లి కూడా టీ ఇవ్వమని అడుగుతుంది. నేనైతే టీ తాగకూడదమ్మా, బ్రష్ చేపించి పాలైతే ఇస్తాను అని చెప్తే ఓకే మమ్మీ అని అంది. కొన్ని విషయాలు అయితే ఖుషి తల్లి చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది. ఇంకా నేను టీ తాగేసిన తర్వాత ఖుషి తల్లికి బ్రష్ చేపించడానికి అని చెప్పి జడలైతే వేస్తున్నాను. ఇంకా మన ఖుషి తల్లికి అయితే మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు జడలు వేస్తూనే ఉంటాను. ఖుషి తల్లి హెయిర్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పి ఎన్నిసార్లు జడలు వేసినా కూడా జారిపోతూ ఉంటాయి. కొన్ని సార్లు ఖుషి తల్లే పీకేసుకుని జడలు వేసుకోవడం, మోడల్ జడలు ట్రై చేయడం అవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఖుషి తల్లికి చాలా ఓపిక ఎక్కువ. నేను ఎంతసేపు జడలు వేసినా కానీ సైలెంట్ గా కూర్చుంటుంది. ఇంకా మోడల్ జడలు కూడా వేయమని అడుగుతుంది. నేను అవి వేసే వరకు కూడా అలానే సైలెంట్ గా కూర్చుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతే కదా, స్టైల్ గా రెడీ అవ్వాలన్నా మోడల్ జడలు వేసుకోవాలన్నా చాలా ఇష్టపడతారు. ఖుషి తల్లికి కూడా చాలా ఇష్టం రెడీ అవ్వాలన్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా కూడా. మనం ఇంత ఏజ్ లో ఉన్నప్పుడు అయితే మనకు అసలు ఏమీ తెలీదు. అమ్మ వాళ్ళు ఎలా రెడీ చేస్తే అలా రెడీ అయిపోవడమే అనమాట. మళ్ళీ మనకి నచ్చిన బట్టలు వేస్తే అస్సలు ఊరుకోవట్లేదు. వాళ్ళే సెలెక్ట్ చేసి అది వేయమంటేనే మనం వేయాలి. చాలా టార్చర్ అయిపోయింది వీళ్ళతోని. ఇంకా సమయం సందర్భం అంటూ ఏముండవు. ఎప్పుడు ఏదేమంటే అప్పుడు వేసేయడమే అనమాట వీళ్ళకి. ఇంకా ఖుషి తల్లికి 2 జడలు అయితే వేసేసాను. ఇంకా బ్రష్ చేపించడానికి అయితే తీసుకెళ్లాను. ఖుషి తల్లి అయితే కొన్ని విషయాల్లోనే పేచీ పెడుతుంది. మాక్సిమం అయితే కోఆపరేట్ చేస్తుంది. చాలా బాగా వింటుంది మాట అయితే. ఫుడ్ తినేటప్పుడే నన్ను చాలా విసిగిస్తుంది. ఇంకా మిగతా టైంలో మాత్రం అస్సలు విసిగించదు. చాలా సైలెంట్ గా ఆడుకుంటుంది. ఇంకా నేను మార్నింగ్ లెగిసిన వెంటనే ఒక పక్క వంట చేసుకుంటూ ఖుషిని కూడా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నిద్ర సరిపోదని చెప్పి నేనైతే డిస్టర్బ్ చేయను. మాక్సిమం ఖుషి పనులు, ఇంట్లో పనులు కూడా నేనే చూసుకుంటాను. కొంచెం హెల్త్ ఏమైనా బాగోకపోతే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత హెల్త్ బాగోకపోయినా కూడా పనులన్నీ చేయడానికే ట్రై చేస్తారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నీరసంగా ఉందని పడుకున్నా కూడా ఖుషి తల్లి అస్సలు పడుకోనివ్వదు. అంటే అలా పడుకుంటే అమ్మకేదో అయిపోయిందన్న ఫీలింగ్ లో ఉండి ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ లేమా ప్లీజ్ మా కూర్చో కూర్చో అని చెప్పి అంటూ ఉంటది ఖుషి తల్లి అయితే. నీకు ఏమైంది అమ్మా, నీకేమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. నిజంగా అలాంటి మాటలన్నీ వింటే నేను కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాను. ఇంకా బ్రష్ చేపించేసిన తర్వాత పాలైతే తాగిపిస్తున్నాను. మరీ ఎక్కువ తాగితే వామిటింగ్స్ అయిపోతాయి. ఎందుకంటే బయట పాలైతే చాలా అలవాటు తక్కువ. ఇంకా ఫ్రిడ్జ్ లో కొంచెం మటన్ ఉంటే మటన్ కర్రీ చేశాను. ఇంకా మా హస్బెండ్ వేడివేడిగా అన్నంతో తినేశాడు. ఇంకా కాకరకాయ కారం కూడా చేస్తే మా హస్బెండ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత దోశలు వేసుకుని ఖుషి తల్లి నేను అయితే కూర్చొని తింటున్నాము. సగం అంట్లు అయితే తోమాను. మళ్ళీ వంట చేశాను కదా, మళ్ళీ సగం ఉన్నాయి తినేసి అవి కూడా తోమాలి.
తినాలి. లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నాను అనుకోకండి, ఫ్రంట్ క్యామ్ పెడితే అలానే కనిపిస్తుంది రైట్ హ్యాండ్ తో తిన్నా కూడా. ఇంకా దోశలన్నీ తినేసిన తర్వాత మజ్జిగ అయితే చేసుకుందామని కూర్చున్నాము. సమ్మర్ లో కంపల్సరిగా మజ్జిగ తాగాలి, మనం తాగుతూ మన పిల్లలకు కూడా ఇవ్వాలి. నేను మజ్జిగ చేద్దామని కూర్చుంటే ఖుషి తల్లి కూడా నాతో పాటు కూర్చుని నేను చేస్తా అని చెప్పి అడుగుతుంది. ఇంకా నేను కూడా దాంతోనే చేపిద్దామని చెప్పి నేను అన్ని చెప్తున్నాను, ప్రాసెస్ అంతా కూడా అలానే చేస్తుంది. నేనైతే ఒకరికి ఇద్దరికి మజ్జిగ చేసేటప్పుడు కంపల్సరిగా ఫోర్క్ యూజ్ చేస్తాను, ఎందుకంటే తక్కువ పెరుగు వేసుకుంటాం కదా, మజ్జిగ చేసే దాంతో చేస్తే పెరుగంతా ఎగిరి పడిపోతుంది. అదే ఫోర్క్ తో చేస్తే చాలా బాగా వస్తుంది. ఇంతకు ముందు అయితే నేను మజ్జిగ చేసుకోవాలంటే చాలా బద్దకించేసి తాగడం కూడా మానేసేదాన్ని. ఇప్పుడైతే ఈ ఫోర్క్ తో చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఒక గ్లాస్ లో పెరిగేసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఇలా ఫోర్క్ తో మొత్తం మిక్స్ చేసేసుకుంటాను. ఆ తర్వాత వాటర్ మిక్స్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని తాగేయడమే అనమాట. సో ఇలా ఈజీగా మన పిల్లలకు కూడా చేస్తూ ఉండాలి, సమ్మర్ కాబట్టి మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉండాలి. సో మన ఖుషి తల్లి చూస్తున్నారు కదా మజ్జిగ ఎంత బాగా చేసేసిందో. అప్పుడప్పుడు మన పిల్లలతో ఇలాంటి పనులు కూడా చేపిస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది. సో దాని చేతులతో అదే మజ్జిగ చేసిన తర్వాత గ్లాస్ లో పోసి ఇవ్వగానే ఖుషి తల్లి అయితే తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అదే ముందుగా నేనే చేసి ఇచ్చేస్తే అసలు తాగేదే కాదు, దాని చేతులతో అది చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా తాగుతుంది. ఫైనల్ గా ఈ వీడియో ఇంతే అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.